न पिता नत्मजो नत्मान माता न सखी जनः इह प्रेत्य च नारीणां पतिरेको गतिः सदा इह प्रेत्ये च नारीणां पतिरेको गतिः सदा। శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 10వ అధ్యాయం సీతా మహాసాధ్వి. పతివ్రత ధర్మాన్ని ఆచరించి చూపిన నారీ శిరోమణి సీతాదేవి సహధర్మచారిణిగా నిలిచి భర్త ధర్మాచరణకు తోడు నీడగా నిలిచింది సీతమ్మ. కేవలం ధర్మపత్నిగానే ఉండిపోకుండా అవసరమైనప్పుడు సలహాలిచ్చిన మంత్రి, అతడి వాదనలోని డొల్లతనాన్ని ఎత్తిచూపిన ప్రాజ్ఞురాలు, రావణుడి కామావేశానికి బంధం వేసి అల్లంత దూరాన నిలబెట్టిన ధీశాలి, ముచ్చటైన లవకుశలకు తల్లి, సతీత్వం, ధీరత్వం, శాంత స్వభావంతో పాటు ఆత్మాభిమానం మెండుగా గల మహిళారత్నం, భూదేవి బిడ్డగా జన్మించి తిరిగి తల్లి ఒడిలోకి చేరిన అపురూప జీవనయాత్ర సీతది. సీత, సీత సంస్కృతంలో ఈ పదానికి నాగటి చాలు అని అర్థం. నామ్నా సీతేతి విశ్రుత, నాగటి చాలునందు కనిపించింది. దివ్య సౌందర్యం, దేదీప్య తేజం, అచంచల పతిభక్తి, నిర్భయత్వం, సౌశీల్యం, త్యాగం, సహనశీలత్వం, క్షమాగుణం, ఇలాంటి ఎన్నో సుగుణాల రాశి సీత. సీత నిర్మల స్వభావానికి, విశుద్ధతకు ప్రతిరూపం. సీత అనే మాట మన దేశంలో శుభం, పరిశుద్ధం, పవిత్రం మొదలైన వాటికి పర్యాయపదంగా మారింది. ఆమె క్షమాదేవి, సహనశీలి, సదా విశ్వాసి, దయ, ధైర్యం, వివేకాల కలబోత, సద్గుణాల రాశి, ఆత్మాభిమానం మెండుగా గల నారీమణి, సర్వదా పరిశుద్ధ వర్తనం గల అర్ధాంగి. స్త్రీ తాను ధర్మానికి కట్టుబడి ఉంటే కాని, మగవాడు ధర్మానికి కట్టుబడి ఉండేలా చేస్తేనే కాని ధర్మం దృఢంగా నిలిచి ఉండలేదు. అందుకే స్త్రీ మూలః సర్వధర్మః అన్నారు. ధర్మమంతటినీ ఆదర్శయుతంగా నిర్వహించింది సీత. పూర్వజన్మ వృత్తాంతం ఇది ఉత్తరకాండలో వివరించబడింది. సౌందర్య రాశి అయిన వేదవతి తపస్సు చేస్తుంటే రావణుడు కామ మోహాలతో ఆమె జుట్టు పట్టుకొని బలాత్కరించబోయాడు. తర్వాతి జన్మలో నిన్ను చంపేందుకు అయోనిజనై పుడతాను అని చెప్పి అగ్నికి ఆహుతి అయ్యింది. ఆమె పద్మంలో జన్మించగా రావణుడు ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమె సాముద్రిక లక్షణాలు చూసి ఈమె నీ వధ కొరకే నీ ఇంట చేరింది అని చెప్పారు. దాంతో ఆమెను సముద్రంలోకి విసిరివేయించాడు. ఆమె భూమిని చేరి జనకుడికి నాగలి చాలులో లభించింది. ఆమెయే సీత. వాల్మీకి అంజలి, కైమోడుపు. రామాయణానికి మరో పేరు కూడా ఉంది, సీతాయాశ్చరితం లేదా సీతాయాచరితం మహత్. ఈ పేరు వాల్మీకి గుండెల్లోంచి వచ్చిన పేరు. సీతామహాతల్లిని జగజ్జననిగా భావిస్తూ వాల్మీకి మహర్షి సమర్పించిన సాష్టాంగ నమస్కారంగా భావించవచ్చు. జనన, వివాహాలు. మిథిలాధీసుడు యజ్ఞస్థలి కోసం నాగలి పట్టి దున్నుతుంటే నాగలి చాలులో లభించిన బిడ్డ సీత. శివధనస్సు విరిచి వీరుడు రాముడికి వీర్యశుల్కగా ఇచ్చి వివాహం చేశాడు జనక మహారాజు. జనక దశరథ మహారాజుల అనుజ్ఞతో సీతారాముల కళ్యాణం జరిగింది. తండ్రి అంగీకరించిన వధువు కనుక రాముడికి సీత మీద మిక్కిలి ప్రేమ ఉండేది. తన సద్గుణాలతో, లోకోత్తర సౌందర్యంతో, విలక్షణ ప్రవర్తనతో అతడి ప్రేమను ప్రాణాధికంగా చేసింది. రాముడు తన భర్త అన్న ఒక్క కారణం చేతనే సీతకు అతడిపై అఖండ ప్రేమ ఉండేది. అగ్ని పరీక్ష, పరిత్యాగం కూడా ఆ ప్రేమను ఇసుమంత కూడా తగ్గించలేకపోయాయి. అడుగుజాడల్లో వనవాసానికి రావద్దు, అయోధ్యలోనే ఉండిపొమ్మని రాముడు చెప్పినప్పుడు సీత నారీ ధర్మాలను ఇలా వివరించింది. న పితా నత్మజో నత్మాన మాతా న సఖీ జనః ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకో గతిః సదా
ఇహ ప్రేత్యేచ నారీణాం పతిరేకో గతి సదా. ఇహపరాలు రెండింట్లోనూ స్త్రీలకు తండ్రి, తనయుడు, తాను, తల్లి, చెల్లెలు పొందదగినవారు కాదు. కేవలం భర్త మాత్రమే ప్రాప్య స్థానం. అంతటితో ఆగకుండా ఇంకా ఇలా అంది, భార్య మాత్రమే భర్త యొక్క పాపపుణ్యాల్లోనూ కష్టసుఖాల్లోనూ భాగం పంచుకుంటుంది. మిమ్మల్ని వనానికి వెళ్లమని ఆజ్ఞాపించారంటే దానర్థం నన్ను కూడా ఆజ్ఞాపించినట్టే. ఇహపరాలు రెండింట్లోనూ పతి మాత్రమే స్త్రీలకు ఉత్తమగతి. మీతో నన్ను కూడా అడవులకు తీసుకెళ్ళండి. మీ శుశ్రూష చేస్తూ అడవిలో పుట్టింట్లో ఉన్నట్టుగా సుఖంగా ఉంటాను. మిమ్మల్ని సేవిస్తూ వినయపూర్వక బ్రహ్మచర్యం అవలంబించి మీతో విహరిస్తాను. నా వల్ల మీకెలాంటి దుఃఖమూ కలగనివ్వను. వనవాసం దుఃఖమయం, భయంకరమని చెప్పి నిరుత్సాహపరచాలని రాముడు ప్రయత్నిస్తే ఆమె ఇచ్చిన సమాధానం చూడండి. నాథ, మిమ్మల్ని ప్రేమతోనే అనుసరిస్తాను. స్వర్గోపి మమ నరోచతే. నాకు మీరు లేని స్వర్గం సైతం అక్కర్లేదు. తల్లిదండ్రులు ఏ స్త్రీని ఎవరికి దానం చేస్తారో ఆ స్త్రీ మరణానంతరం వరకు అతనికే చెంది అతనితో కలిసి ఉంటుందంటారు. నేను పతివ్రతను. నన్ను తీసుకెళ్లకపోతే బతికి ఉండలేను. అయినా రాముడు అంగీకరించకపోయేసరికి స్వరం మార్చింది, నిందించింది, పౌరుషాన్ని రగిలించింది, కార్యం సాధించింది. మీరు పురుష వేషంలోని స్త్రీ అని జనక మహారాజు తెలుసుకోలేకపోయాడు. లేకపోతే ఈ పిరికి మాటలేంటి? మీరు తప్ప మరెవరూ లేని నన్ను ఎందుకు ఇక్కడే వదిలేస్తానంటున్నారు? మీకు భయం ఎందుకు? నాకు తపస్సు అయినా, అరణ్యమైనా, స్వర్గం అయినా అవి మీతోనే. మీరు తెచ్చిచ్చే ఫలం, పత్రం ఏదైనా సరే నాకు అమృతతుల్యమే. మరి మాట్లాడలేకపోయాడు. శోకతప్తురాలైన భార్యను కౌగిలించుకుని ఏడ్చాడు. నీవు దుఃఖిస్తుంటే నాకు స్వర్గం అక్కర్లేదు. నిన్ను రక్షింప సమర్థుడునైనా నీ అభిప్రాయం తెలుసుకోకుండా అరణ్యానికి ఎలా తీసుకెళ్లగలను? ఇప్పుడు నీకు అనుమతిస్తున్నాను. నాతో రా. నా సహధర్మచారిణివవ్వు. అది సీతారాముల అన్యోన్య మైత్రి, అనురాగ బంధం. వనవాసానికి వెళ్లవలసిన అవసరం, అగత్యం లేకపోయినా తనకు తానుగా సిద్ధపడింది. రాజభోగాలను త్యజించింది. భర్తను అనుసరించింది. భర్త సన్నిధే తన పెన్నిది అని భావించింది సీత. వశిష్ఠుడు వద్దని వారించినా నారచీరలు ధరించి భర్తను ఆశాంతం అనుసరించింది. అరుంధతి, వశిష్ఠులు, లోపాముద్రాగస్త్యులు, సుకన్యా చవనులను ఆదర్శ దంపతులుగా భావించింది సీత. అత్త భయాలు. భర్తలు దుర్దశలో ఉన్నప్పుడు పాతివ్రత్యం లేని స్త్రీలు వారిని అవమానిస్తారు, చులకనగా చూస్తారు, నిందిస్తారు. అడవికి పంపబడుతున్న నా కుమారుణ్ణి నీవు అవమానించవద్దు. ధనమున్నా లేకున్నా అతన్ని దేవతగా చూసుకో అని కౌసల్య ఉద్బోధించగా సీత ఇలా ప్రత్యుత్తరమిచ్చింది. తండ్రిగాని, తల్లిగాని, కుమారుడుగాని స్త్రీకి ఇవ్వగలిగినవి పరిమితమైనవే. అపరిమితంగా ఇవ్వగలిగినవాడు భర్త ఒక్కడే. అట్టి భర్తను ఏ స్త్రీ అయినా పూజించకుండా ఉంటుందా? ఇద్దరి దృక్పథాల్లో ఉన్న తేడాను గమనించాలి. కౌసల్య చెప్పింది లోకరీతి. అదీగాక ఆమె దశరథుడి 3 భార్యల్లో ఒకతే. సీత వ్యక్తపరిచింది విద్య, వివేకం గల ధీమంతురాలి ఆలోచన. ఆమె రాముడి పత్ని, ఏకైక పత్ని. అతడికి తను, తనకే అతడు. ఒకరినొకరు ఎందుకు గౌరవించుకోం, ఎందుకు సహకరించుకోం అన్న భావం, ధీమ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆపద మొక్కులు. స్త్రీలందరిలాగానే సీత కూడా వనవాసానికి వెళ్తూ మొక్కులు మొక్కింది. అది కూడా భర్త కోసమే. రాయికి, రప్పకి కాదు, నదీమ తల్లికి. క్షేమంగా తిరిగి వచ్చాక నిన్ను పూజిస్తాను. రాముడు రాజ్యం పొందిన పిదప బ్రాహ్మణులకు గోవులు, వస్త్రాలు, మంచి అన్నం ఇస్తాను. వనవాసం నుండి తిరిగి వచ్చాక 1000 కుండలు కల్లు, మాంసాహారం సమర్పించి పూజిస్తాను అని గంగానదిని ప్రార్థించింది. యమునా నది దాటుతూ, మేము నిన్ను దాటి వెళ్తున్నాం. మాకు క్షేమమగుగాక. నా భర్త వ్రతమును పూర్తి చేసుకొనుగాక. రాముడు అయోధ్యకు క్షేమంగా తిరిగి వచ్చిన పిమ్మట నీకు 1000 గోవులను, 100 కల్లుకుండలు సమర్పించి పూజిస్తాను అంది. సీత భారతీయ సంస్కృతికి ప్రతినిధి. అగస్త్యుని ప్రశంస. సుకుమారురాలైన సీత భర్తపై ఉన్న స్నేహం చేత అధిక కష్టాలున్న వనవాసానికి వచ్చింది. నీ వెనకే అరణ్యానికి వచ్చి ఎవరూ చెయ్యలేని పని చేసింది. స్త్రీలు సుఖంగా ఉన్నప్పుడు భర్తపై అనురాగం చూపుతారు, కష్టాల్లో ఉన్నప్పుడు వారిని విడిచివేస్తారు. సృష్టి ప్రారంభం నుండి ఇది స్త్రీలలో ఉన్న స్వభావం.
స్త్రీలలో మెరుపుకున్న చంచలత్వం, ఆయుధాలకున్న తీక్షణత్వం, గరుత్మంతునికి వాయువుకు ఉన్న వేగం ఉన్నాయి. కాని నీ భార్య అయిన సీత మాత్రం ఈ దోషాలేవి లేనిదై అరుంధతి వలె శ్లాఘించదగినది, చెప్పుకోదగినది. భర్తకు హితవు, కామం నుండి పుట్టిన వ్యసనాలకు దూరంగా ఉన్నవారే ధర్మాన్ని సంపాదించుకోగలరు. కామం వలన కలుగు వ్యసనాలు 3. అసత్యవాక్యం పలుకుట పెద్దది, దానికన్నా పరభార్య గమనం, వైరం లేకుండా క్రూరంగా ప్రవర్తించుట చాలా చెడ్డవి. మీరు నిత్యం స్వభార్య యందే ఆసక్తి కలవారు, ధర్మాత్ములు, తండ్రి ఆజ్ఞ పాలించినవారు. ఇంద్రియాలను జయించిన వారే సత్యసంధత్వం కాపాడుకోగలరు. వైరం లేకుండా పరుల ప్రాణం తీయుట మీకిప్పుడు ఆకస్మికంగా వచ్చింది. దండకారణ్యంలో నివసించు ఋషులను రక్షించుటకై యుద్ధంలో రాక్షసుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అందుకే మీరిద్దరూ ధనుర్బాణాలు ధరించి వచ్చారు. మీ క్షేమం గురించి ఆలోచించే నా మనస్సు వ్యాకులమైంది. ధనస్సు దగ్గర ఉంటే అది క్షత్రియ తేజోబలం వృద్ధి పొందిస్తుంది. ఆయుధం వనం, క్షత్రియ ధర్మం, తపస్సు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అయోధ్య తిరిగి వెళ్ళాక క్షత్రియ ధర్మం పాటించవచ్చు. ఆలోచించు. గొప్ప మంత్రిలా తత్వ సాంగత్య దోషాన్ని, శస్త్ర సాంగత్య దోషాన్ని చిన్న కథతో వివరిస్తూ హితోపదేశం చేసింది సీత. అంతేకాదు, రాక్షసులతో అకారణ వైరం వద్దని, హింసకు దూరంగా ఉండి ప్రశాంతంగా తాపస ధర్మాన్ని స్వీకరించి అరణ్యవాసం పూర్తి చేయమని కోరింది. రాముడు ఆమెని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. నీవు చెప్పింది నీకు, నీ వంశానికి కూడా తగినదిగా ఉంది. నా సహధర్మచారిణివైన నీవు నా ప్రాణం కంటే ఎక్కువైన దానవు. కాని రక్షిస్తానని మునులకు చేసిన ప్రతిజ్ఞ విడవలేను. భర్త పరాక్రమం మీద అపార విశ్వాసం. ఎందరో బలశాలురు, రాజులు శివధనస్సుని ఎత్తలేకపోయారు. అలాంటిది అవలీలగా ఎత్తి సంధించి ధనుర్భంగం కావించిన వీరుడు శ్రీరాముడు. ఆ సంగతి సీత మరవలేదు. తాటకాదులను సంహరించిన సంగతి ఆమెకు తెలుసు. భర్త శక్తి సామర్థ్యాల మీద ఆమెకు అచంచల విశ్వాసం ఉంది కనుకనే రావణుడు ఆమెను అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు ఏమాత్రం భీరువు కాలేదు. రాముడు నన్ను తన పరాక్రమం చేత తిరిగి తీసుకురాగలడు. రామునికి ఈ అపహరణ సంగతి చెప్పండి చాలు అని కొండ గోగు చెట్లు, ప్రసరణ పర్వతం, గోదావరి, వనదేవత, పక్షి, మృగగణాలను వేడుకుంది. జటాయువు, రావణుణ్ణి నిలువరింపలేవు. నా అపహరణ గురించి ఉన్నది ఉన్నట్లుగా రామలక్ష్మణులకు చెప్పు అని చేతులు జోడించింది. మహోన్నత వ్యక్తిత్వం. సీతాదేవి ధైర్య కరుణా సమన్విత, మహోన్నత ప్రేమామూర్తి. కలవరపరిచే కష్టాలు, అవరోధాలను జీవితం నిండా దర్శించింది. భర్త పట్ల అచంచల విశ్వాసం, అంకిత భావంతో ధీరగా స్థిరంగా నిలబడిన నారీ శిరోమణి. ఆమె అంటే రావణుడికి గౌరవభావమే. రామచంద్రుడి ఘనతను ఆమె పెంచింది. ఆయనను సంపూర్ణ మానవుడిగా చేయడానికి తన జీవితాన్నంతా వెచ్చించింది. సీత క్షమ, సహనం, విశ్వాసం, సాధుత్వం మూర్తీభవించిన సాధ్వి. దుర్భర కష్టాలు అనుభవించే సమయంలో కూడా ఆమె నోటి నుంచి రాముని గురించి ఒక్క కటువైన మాట కూడా వెలువడలేదు. రాజ్యం భర్త చేతికి అందినట్టే అంది. జారిపోయినప్పుడు కాని, అకారణంగా అకస్మాత్తుగా వనవాసం చేయవలసి వచ్చినప్పుడు కాని ఆమె తన మామగారిని కాని ఇతర కుటుంబ సభ్యులను కాని నిందించలేదు. భర్తని మనసా వాచా కర్మణా అనుసరించింది. ఆమె పతిభక్తి రాముడి పితృభక్తికి ధీటైనది. రామ విజయానంతరం హనుమ సీతకా సమాచారం ఇచ్చి, నిన్ను బాధించిన ఈ రాక్షస స్త్రీలను వధిస్తాను అన్నాడు. ఆమె వారిస్తూ, వారు రాజసేవలో ఉన్నవారు, అస్వతంత్రులు, క్షమించు అని చెప్పింది. ఇది ఆమె రాజకీయ పరిజ్ఞానానికి మచ్చుతునక. లక్ష్మణుణ్ణి నిందించుట. హా సీత, హా లక్ష్మణ అని మారీచుడు అరుపులు విని సీత బెంబేలెత్తిపోయింది. త్వరగా వెళ్లి రాముణ్ణి రక్షింపమని లక్ష్మణుణ్ణి కోరింది. అన్నగారి ఆజ్ఞ మీరలేనని, అరక్షగా ఆమెను వదల్లేనని జవాబిచ్చాడతడు. ఆమె ఎంత చెప్పినా అతడు వినకపోయేసరికి బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. నీకు నాపై ఆసక్తి ఉన్నందునే రాముడు నశించాలని కోరుకుంటున్నావు. అందుకే వెళ్లటం లేదు. ఒక సవతి సోదరుడు రాజ్యం అపహరిస్తే నువ్వు నన్ను అపహరించాలనుకుని ఇక్కడికి వచ్చి ఉంటావు. రాముడి కోసం వనాలకి వచ్చిన వాడివి. అతడికి ప్రాణాపాయం ఏర్పడినప్పుడు అతడిని రక్షించుటే నీ ప్రథమ కర్తవ్యం అంటూ ఆగ్రహంతో ఆదేశమిచ్చింది. రాముణ్ణి ఎవరూ జయించలేరని అతడు చెప్పినా ఆమె వినిపించుకోలేదు.
పరుష పదజాలంతో నొప్పించి పంపింది. భర్తకు కీడు జరిగిందేమోనన్న ఆందోళనతో ఒక సగటు భార్యలా ప్రవర్తించింది. స్త్రీ స్వభావం ఇంతే. వారికి కోపం వస్తే అనరాని అనకూడని మాటలు అంటూ ఉండవు. ఎలాగైనా భర్తను రక్షించుకోవాలన్న తాపత్రయమే అలా నిందాపూర్వకంగా మాట్లాడేలా చేసింది. పైగా రామాజ్ఞను ఉల్లంఘించిపోయేంతగా గాయపరిస్తే కాని అతడు వెళ్ళడు. అందుకే అలా పరుషంగా బాధించేలా మాట్లాడింది. భర్త మీది అనన్య ప్రేమ, ఏం జరిగిందోనన్న భయాందోళన ఆమె విచక్షణని తొక్కేశాయి. అంతే తప్ప ఆమె నిజంగా లక్ష్మణుణ్ణి శంకించలేదు. స్వంత బిడ్డగానే చూసింది. అతడు ఆమెను తల్లిగానే ఆరాధించాడు. ఈ సందర్భంగా సీత రావణ్ణి చంపడానికే పుట్టిందని గుర్తు చేసుకోవాలి. వేదవతి ప్రతిన అదేగా. ఆ కార్యం నెరవేరాలంటే సీతాపహరణ జరగాలి. సీత లంకకు వెళ్ళాలి. రామలక్ష్మణులు రక్షగా ఉంటే రావణుడు రాలేడు, అపహరించలేడు. లక్ష్మణ ప్రశంస. హనుమంతుడి దగ్గర లక్ష్మణుడిని ప్రశంసిస్తూ ఇలా అంది సీత. అతడికి అరణ్యానికి రావాల్సిన అవసరం లేదు. భోగభాగ్యాలను సేవకులను వదిలేసి అన్న ఒక్కడే అరణ్యవాసానికి పోతున్నాడన్న ఆలోచనతో ఆయన పిలిస్తే మారుపలికే మనిషి లేడని, ఆయన ఏకాంతానికి ఏ ఇబ్బంది లేకుండా చూద్దామని వచ్చాడు. ఆయనెంత సుగుణవంతుడో కదా. ఆయన పక్కనుండడంతో తండ్రి లేడే అన్న భావనే లేకపోయింది. ఎట్టి దోషం లేనివాడు, రాముడి ప్రియ సోదరుడు, నా ముద్దుల మరిది. అలాంటి లక్ష్మణుడి క్షేమం అడిగానని చెప్పు హనుమా. గడ్డిపరక రావణుడు. రావణుడు సీతను తిన్నగా తన అంతఃపురానికి తీసుకెళ్లాడు. మణులు, బంగారం, వస్త్రాలు ఆమె ఏది అడుగుతే అది ఇవ్వమన్నాడు. ఆ భవనంలోని అన్ని అంతస్తుల్లోకి తిప్పి తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించాడు. ఆమె ప్రలోభపడలేదు, తిరస్కారంగా చూసింది. రాముడు మానవ మాత్రుడని, ఊహల్లో సైతం లంకకు రాలేడని చెప్పి నా భార్యగా ఉండు, మహారాణిని చేస్తాను అన్నాడు. రాముడు నా భర్త, ధర్మాత్ముడు, అతడే నా దైవం అంటూ ధిక్కరించింది. రగిలిపోయాడు. తనని వర్ణించమని అభ్యర్థించాడు. శోకిస్తున్న సీతను అశోకవనంలో బంధించాడు. భయపెట్టి దురాక్రమణ చేయబోయాడు. దుఃఖార్తిరుదతి సీత వేపమానా తపస్విని చింతయంతి వరారోహ పతిమేవా పతివ్రత తృణమంతరత కృత్వా ప్రత్యువాచా శుచిస్మితా తృణమంతరత కృత్వా ప్రత్యువాచా శుచిస్మితా. రావణుని మాటలు విన్న సీత దుఃఖిస్తూ, భయంతో కంపిస్తూ, భర్తని మనస్సులో తలుస్తూ ఒక గడ్డిపోచను రావణునికి తనకు మధ్యలో ఉంచి అతనికి సమాధానం చెప్పింది. ఈ గడ్డి పరకని దాటి నా దగ్గరికి రాలేవు. రాముని ధర్మపత్నిని, పతివ్రతను, నన్ను స్పృశించలేవు అని హెచ్చరించింది. అతణ్ణి గడ్డి పరకలా తీసిపారేసింది. మరి లొంగదీసుకోవడం సాధ్యం కాక నీకు 12 నెలల గడువిస్తున్నాను. అప్పటికీ అంగీకరించకపోతే అల్పాహార నిమిత్తం ముక్కలుగా నరికేస్తాను అని హెచ్చరించి వెనుదిరిగాడు మహాబలశాలి మహారాజు అయిన రావణుడు. నా అంతట నేను శ్రీరాముడి శరీరాన్ని తప్ప మరొకరి శరీరాన్ని తాకను. రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చినప్పుడు రక్షకుడు లేని అసహాయురాలిని. నా మీద నేను అదుపు కోల్పోయినందున ఏమీ చేయలేకపోయాను అంది సీత హనుమంతుడితో. అరుంధతి కంటే, రోహిణి కంటే కూడా ఉత్తమురాలైన సీతను అపహరించి అవమానించి చాలా చెడ్డపని చేశావు. పతివ్రతల కన్నీళ్లు ఊరికే పోవు అని మండోదరి రావణుణ్ణి హెచ్చరించిందంటే సీత మీద ఆమెకు గల సద్భావం, గౌరవం అర్థం చేసుకోవచ్చు. రావణుడికి ఉపదేశం. అశోకవనంలో భర్తనే తలుచుకుంటూ విషాదమూర్తిలా ఉంది సీత. భర్త వచ్చి రక్షిస్తాడని ధీమాగా ఉంది. తరచూ వచ్చి లోబర్చుకోవాలని చూస్తున్న రావణుడికి చక్కటి ఉపదేశం చేసింది. నీ మనస్సును నా మీద నుంచి మరల్చి నీ భార్యపై నిలుపు. నేను పతివ్రతను. నీ భార్యలు ఎలా రక్షింపదగినవారో ఇతరుల భార్యలు అలాగే రక్షింపదగినవారని గ్రహించు. ఇంద్రియ నిగ్రహం లేకుండా వ్యవహరించే నీలాంటి వారిని పరభార్యలు పరాభవింపచేస్తారు. ఎన్నో సంపదలతో తులతూగుతున్న ఈ లంక రాజు అయిన నీ ఒక్కని తప్పిదం మూలంగా త్వరలో నశిస్తుంది. నన్ను తీసుకెళ్లి రామునికి అప్పగించి శరణు కోరు. అతడు శరణాగత వత్సలుడు. నీకు బతకాలని కోరిక ఉంటే అతడితో స్నేహం చెయ్యి అని ఉపదేశిస్తూనే హెచ్చరించింది సీత.
ఇది సీతాదేవి ధీశక్తికి చక్కటి ఉదాహరణ. 2 సార్లు వనవాసం. సీత భర్తకు సహధర్మచారిణిగా, అతని పితృవాక్య పరిపాలనకు అండగా నిలుస్తూ అరణ్యానికి వెళ్ళింది. అప్పుడు 13 సంవత్సరాలు భర్తతోనూ 1 సంవత్సరం లంకలోని అశోకవనంలో బందీగానూ గడిపింది. తను చెయ్యని నేరానికి గర్భవతి అయి ఉండి కూడా మరలా వనవాసాన్ని అనుభవించింది. జనాపవాదం వల్ల రాముడు సీతను పరిత్యజిస్తే అడవిలో వాల్మీకి ఆశ్రమంలో తలదాల్చుకోవలసి వచ్చింది. ఆత్మీయుడు హనుమ. సీత జాడ వెతుకుతూ అశోకవనానికి వచ్చాడు హనుమంతుడు. ఆమె రూపలావణ్యాలు చూసి ఆశ్చర్యానందాలు పొందాడు. నీలోని సాముద్రిక శాస్త్రోక్త లక్షణాలను చూసి నీవు చక్రవర్తి భార్యవై ఉంటావని భావిస్తున్నాను అన్నాడు హనుమ. తన పేరు చెప్పి పరిచయం చేసుకుంది సీత. అతడు తనెవరో చెప్పి రామలక్ష్మణుల క్షేమ సమాచారం చెప్పాడు. రాముడిచ్చిన ఉంగరం చూపాడు. ఆమె కళ్ళనీళ్ల పర్యంతమైంది. అతడ్ని ప్రియ బంధువుగా భావించింది. పుత్రునిగా, సోదరుడిగా ఆదరించింది. తన వీపు మీద కూర్చుంటే లంకచెర విడిపిస్తానన్నా వినలేదు. పరపురుషుణ్ణి తాకలేనంటుంది. రాముని పరాక్రమం, కీర్తి లోకానికి తెలియవద్దా అని ఎదురు ప్రశ్నిస్తుంది. రాముడొచ్చి రావణుణ్ణి సంహరించి తనను తీసుకువెళ్లడమే మంచి పద్ధతి అని చెప్పి ఎంతో విజ్ఞత ప్రదర్శిస్తుంది సీత. ఒకరోజు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని వెళ్ళు తల్లి మనసుతో చెప్తుంది. హనుమ తోకకు నిప్పండించారని తెలిసి వ్యాకులపడింది. చల్లగా చూడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. పట్టాభిషేక సమయంలో తన కంఠహారం తీసి హనుమకి ఇచ్చి అతడు చేసిన ఉపకారానికి కృతజ్ఞత తెలిపింది సీత. సాధ్వి సీత. రాముడు సీతని పరిత్యజించినట్టు తెలిసి ఆమె లక్ష్మణుని ద్వారా భర్తకు పంపిన సందేశం సీత సాధ్వీత్వానికి పరాకాష్ట. నా మనసు ఎంత స్వచ్ఛమైనదో మీకు తెలుసు. అపఖ్యాతి భయంతో నన్ను విడిచిపెట్టారు. మీ నిందను నివారించాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరు ఇదివరకట్లానే పౌరులతో, మీ తమ్ముళ్లతో వ్యవహరించండి. నా గురించి నాకు చింతలేదు, అపవాదు తప్పు అని జనానికి తెలిసేలా మసులుకోండి. మీరు నా భర్త, దైవం. మీరప్పగించిన పని చేయడం నాకు ప్రాణం కన్నా ప్రియమైనది. వీరపత్ని, వీరమాత. అశోకవనికి వచ్చి తన జాడ తెలుసుకున్న హనుమ ద్వారా సీత రాముడికేం సందేశం పంపించిందో చూడండి. నన్ను బాధించినందుకు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించారే, మీ వద్ద నుండే నన్ను అపహరించిన వానిని క్షమించి ఊరుకున్నారేమిటి? శత్రు సంహారం చేసి నాపై కృప చూపించు. రావణ చెరలో దీనస్థితిలో ఉన్న మొక్కవోని ధైర్యంతో భర్తకు కర్తవ్య ఉపదేశం చేసిన వీరపత్ని సీత. రాముడు పరిత్యజించినా బేలగా శోకిస్తూ కూర్చోలేదు సీత. వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రమ విధులు నిర్వహించింది. లవకుశలకు జన్మనిచ్చింది. వారిని వీరపుత్రులుగా తీర్చిదిద్దింది. తండ్రిని మించిన తనయులుగా మలచి వారిని తండ్రికి అప్పగించింది. ఒక తల్లిగా తన బాధ్యతలను ఒంటిచేత్తోనే అయినా పరిపూర్ణంగా నిర్వర్తించింది సీతామాత. ఆత్మాభిమానపు జెండా. శ్రీరాముడు రాజసూయ యాగం పూర్తయింది. సీత నిజంగానే నిరపరాధే అయితే, ఆమె శీలవతే అయితే ఈ పురజనులందరి ఎదుట తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు. అలా చేస్తే నేనెంతగానో ప్రేమించే పత్నిగా ఆమెను పునఃస్వీకరిస్తాను అన్నాడు రాముడు. సీత బెదరలేదు, భయపడలేదు. సభాసదులు ముందుకొచ్చి తల్లి భూదేవిని ప్రార్థించింది. ఓ భూదేవి, నేను రాముడిని తప్ప మరెవరినీ తలసకపోతే, ఇంకెవర్నీ ప్రేమించకపోతే నాకు ఆశ్రయం ఇవ్వు. నేను తలపులోనూ, మాటలోనూ, చేతలోనూ రామునియందే నిష్ట కలిగి ఉన్న దాన్నైతే దయచేసి నీలో నాకు చోటివ్వు. ఆకస్మికంగా నేల విచ్చుకుంది. స్వర్ణ సింహాసనంపై కూర్చున్న భూదేవి పైకి వచ్చింది. సీత వెళ్లి తల్లి ఒడిలో ఒదిగిపోయింది. భూమాత గర్భంలో అంతర్హితురాలయ్యింది. సీత పాతివ్రత్యానికే కాదు, ఆత్మాభిమానానికి ప్రతీకే. స్ఫూర్తిరత్నం. ప్రకృతి ప్రసాదంగా జన్మించింది సీత. రాముడి చెయ్యందుకుని దాంపత్య ధర్మ ప్రతిష్టాపనలో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. ఆమె పరిపూర్ణ స్త్రీత్వానికి ప్రతీక. రాజర్షి కనుసన్నల్లో పెరిగింది. బ్రహ్మవాదిని. గార్గి చేత ప్రభావితమై సకల ధర్మశాస్త్రాల జ్ఞానాన్ని సముపార్జించింది. ప్రశ్నించే తత్వాన్ని ఆకళింపు చేసుకుంది. ఆ తత్వమే ఆమె వ్యక్తిత్వ వికాసానికి పునాది అయ్యింది. అయోధ్యను వదిలి అడవికి వెళ్లటం, కడలి దాటించగలనన్న హనుమ వినతి నిరాకరించడం, రాజ్యానికి తిరిగి రమ్మన్న రాముణ్ణి కాదని భూమాత ఒడిలోకి చేరడం,
అన్నీ ఆమె స్వయంగా తీసుకున్న నిర్ణయాలే. లంకలో రావణుడిని ఎదిరించి నిలిచిన ధైర్యశాలి సీత. మరోసారి మోసపోకూడదనే హనుమ మీద విశ్వాసం కుదిరేకే మాట కలిపింది. అగ్ని పరీక్షకు నిలబడక తప్పదనే భావన కలగ్గానే మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా అగ్నిగుండాన్ని రగిలించమని లక్ష్మణుణ్ణి కోరింది. ప్రాణనాథుడు ఆమెని వదిలేశాడని తెలిసినా ఏమాత్రం ఆవేదన చెందలేదు, కలత పడలేదు. తన గర్భంలో పెరుగుతున్న బిడ్డలకు జన్మనివ్వడం, తండ్రికి అప్పగించడం తన బాధ్యత అని విశ్వసించింది కనుకే అంతవరకు ఎలాంటి అఘాయిత్యానికి తలపడలేదు. గడ్డు పరిస్థితులకు ఎదురీది నిలిచిన ధీశాలి సీత. ప్రతి మహిళకు ఆదర్శం, స్ఫూర్తి సీత. సీత విశిష్టత. తన స్థానం భర్త పాదాల దగ్గరే అని ఏనాడు సీత భావించలేదు. భర్తతో సమానంగా నడిచింది, నిలిచింది, నిటారుగా నిలబడింది, గెలిచి చూపించింది. నేటి ఆధునిక మహిళల కన్నా నాటి సీతే ఆత్మవిశ్వాసంలో, ఆత్మాభిమానంలో, ఆత్మగౌరవంలో, నమ్మిన దాన్ని బలంగా చేపట్టడంలో, విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో, వ్యవహారజ్ఞతలో ఎంతో వివేకిగా, పరిణతితో, ధైర్యంగా వ్యవహరించింది. ఆమె కేవలం పతిపాద సేవ చేసే పతివ్రత కాదు, పతికి చేదోడు వాదోడుగా నిలిచిన ధీమంతురాలు. విమర్శకులు గ్రహించి తమ దృక్కోణాన్ని సవరించుకోవాలి.